పరిణయం 55th చాప్టర్. అమూల్య ఇంకా చిన్నపిల్ల కాదు. తనని ఇలా ఇబ్బంది పెడితే నీకే కష్టమవుతుంది. నీతో మాట్లాడని కూడా మాట్లాడదు. తను ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకుంది వదిన. అందుకే ఇంతలా కష్టపడి ఒక కంపెనీ పెట్టి ఇంత స్థాయికి వచ్చింది అని అంటుంది సుజాత సరియుతో. అప్పుడే ఆర్యన్ వచ్చి, అత్త ఇప్పుడు ఓకే కదా అని అడుగుతాడు. సరియు కోపంగా, ఏంటి ఓకే, మాట అస్సలు వినట్లేదురా అని అంటుంది. ఆర్యన్, టిఫిన్ ఏంటత్తా అని అడుగుతాడు. ఇడ్లీ అని సరియు చెప్పగానే ఆర్యన్కి మ్యాటర్ అర్థమై, అత్త దానికి అది ఇష్టం ఉండదు. సర్జరీ అయినప్పుడు ఏదో తినాలని తిని ఉంటుంది కానీ అస్సలు తినదు. నువ్వంటే ఇష్టం కాబట్టి అప్పుడు తిన్నది. నువ్వు పెడుతున్నా కాదు అనలేక ఇప్పుడు ఎలా తింటుంది చెప్పు అని అంటాడు ఆర్యన్. సరియు డల్ అయిపోయి, అంటే నేనే నా కూతుర్ని ఇబ్బంది పెట్టానా అని అడుగుతుంది. సుజాత మాట్లాడుతూ, ఇబ్బందా వదిన, అదే టార్చర్ అంటారు. బలవంతంగా తినిపించావు కూడా. ప్లీజ్ ఇంకా పెట్టకు తనకి, లేదంటే ఇప్పుడు చేసినట్టు పరిగెత్తదు, ఏకంగా చెన్నైపోతా అంటది నడుచుకుంటూనే అని అంటుంది సుజాత. సరియు వదినా అని బాధగా అంటుంది. ఆర్యన్, ఏమైందమ్మా, పరిగెత్తడం ఏంటి అని అడుగుతాడు. సుజాత జరిగింది మొత్తం చెప్పడంతో ఆర్యన్ నవ్వుతూ, అత్త నీకు అమూల్య దగ్గరవుతుంది అని అంటాడు. సరియు, ఏమంటున్నావురా అని అడుగుతుంది. ఆర్యన్, నిజమత్తా, అదెప్పుడు తన ఇష్టాలని ఎవరికీ చెప్పదు. అలాగే ఇబ్బందిని కూడా. ఒకవేళ చెప్తే వాళ్ళు తన మనసుకి దగ్గరైనట్టు అర్థం చేసుకోవత్తా అని అంటాడు. సరియు సంతోషంగా, సరేరా ఇక నుంచి ఇడ్లీ ఓట్స్ బ్యాన్ అంటుంది. ఆర్యన్ నవ్వుతూ, పాపం భయపెట్టేశావుగా నీ ఇడ్లీతో అని అంటాడు. సరియు కోపంగా, ఏంటిరా భయపెట్టేసేది, రోజు నా ఇడ్లీనే తినేవాడివి నువ్వు, చిన్నప్పుడు మర్చిపోయావా అంటుంది. సుజాత నవ్వుతూ, అలా తిని వీడు బోండమయ్యాడు, చట్నీని తిని తిని అంటుంది. అమ్మా ఎందుకే ఇలా ఏడిపిస్తావు నన్ను అని అంటాడు ఆర్యన్. మరి నిన్న నా కోడలిపై అటాక్ జరుగుతుంటే ఎటుపోయావు అని అడుగుతుంది సుజాత. ఆర్యన్, అమ్మా కేస్ పని మీద బయటున్నా, మ్యాటర్ తెలియగానే వచ్చేసా కదా, కోప్పడకు ప్లీజ్. ఆయన ఈ మ్యాటర్ చెప్పింది కూడా నేనే కదా మీ ఇద్దరికి అని అంటాడు. సరియు నవ్వుతూ, అవును నీ ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ కూడా చెప్పావు నాకు అని అంటుంది. సుజాత, అవును వీడికి తిక్క కుదిరింది, లేకపోతే ఎన్ని వేషాలు వేసేవాడు వదినా అమ్ముల వీడుతూనే ఉంటుందని. పాపం రిచ్ కిడ్ అని తెలియగానే దూరం పెట్టేసింది అని అంటుంది. ఆర్యన్, అందుకు కాదు అది పెట్టింది అని అంటాడు. సుజాత ఆశ్చర్యంతో, మరి అని అడుగుతుంది. ఆర్యన్కి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక, ఫోన్ వస్తుంది అని తప్పించుకుని పారిపోతాడు. అది చూసి సరియు సుజాత నవ్వుకుంటూ, ఇన్ని ఇయర్స్లో వారిని పారిపోయేలా చేసే అమ్మాయి వచ్చింది, బాగా అయింది అని సుజాత అంటుంది. సరియు నవ్వుతూ, సరే వదినా, నువ్వేంటి ఇలా వచ్చావ్ అని అడుగుతుంది. ఏం లేదు, నార్మల్గా మాట్లాడదామని వచ్చా అంటుంది సుజాత. సరియు సరే అని, వదినా దానికి బిర్యానీ తినాలని ఉంది కదా, నేనే చేస్తా అని వెళ్ళి చేస్తూ ఉంటుంది. సుజాత హెల్ప్ చేస్తా అన్నా కూడా ఒప్పుకోకుండా, వద్దు అని తనే స్వయంగా చేసి అమూల్య రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అమూల్య ప్రశాంతంగా పడుకుని ఉండడం చూసి అమూల్యని లేపుతుంది. అమూల్య లేచి కళ్ళు మూసుకుని కూర్చొని, కొంచెం సేపు జాను ప్లీజ్ రా అంటుంది. అమూల్య తన ఫ్రెండ్స్ని మిస్ అవుతుంది అని సర్యూకి అర్థమయ్యి, అమ్మో అమ్మో లేరా అనగానే జానవి వచ్చిందేమో అని కంగారుగా చూస్తూ ఉంటుంది. ఏమైందిరా
అని అడుగుతుంది సరియు. అమూల్య జాహ్నవి రాలేదు అని డల్గా ఏంటమ్మా అని అడుగుతుంది. సరియు లంచ్ టైం అవుతుందిరా, తిందువు గానీరా అని అంటుంది. అమూల్య సరే అని 2 minutes అమ్మా, ఫ్రెష్ అయి వచ్చి వెళ్దామా అని అడుగుతుంది. సరియు సరే అనగాని అమూల్య బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి రాగానే సరేరా పద అంటూ సరియు తనని కిందికి తీసుకుని వస్తుంది. అమూల్య సుజాత ఇంకా ఆర్యన్ని డైనింగ్ టేబుల్ దగ్గర చూసి షాక్ అయి మళ్ళీ అడిగితే బాగోదు అని అడగకుండా కూర్చుంటుంది. సో ఇదేనండి పరిణయం 55th చాప్టర్. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.